Good evening, everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. Well, I thank God for giving us this wonderful time to worship Him and praise Him again this evening. Today is day 31. We have another 9 days to go. And I definitely know that we are all getting closer to God, and this Lent is really going to be a blessing for us, and God is transforming us every day in His likeness and in His image. So this evening, let's just go before God and worship God with all our heart, right? Like Mary Magdalene, who's brought her best to Jesus. Let us go before God with all that we have and adore Him for who He is and what He is.
నన్ను నింపు మారనాథా యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. అవునేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నీవు చేసిన మేలులను నా తండ్రి మేము మరువలేము నా యేసయ్యా. నీవు చేసిన మేలులను నా తండ్రి మేము వర్ణించలేము నా యేసయ్యా. నీ యొక్క ప్రేమను బట్టి నా తండ్రి మా హృదయాన్ని తెరిచి నా యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా. నీవే దైవము నా తండ్రి, నీవే జీవము నా యేసయ్యా. మా బలమంతా నీవే నా తండ్రి. ఉన్నతమైన దేవుడవు నీవు నా యేసయ్యా. అన్ని నామముల కన్నా పై నామము నీది నా యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా హృదయాలను తెరిచి నిన్ను ఆరాధిస్తున్నాం. మీరే మా బలము నా యేసయ్యా. అలలు లేసినను తుఫాను ఎగసినను ఎలాంటి స్థితిగతులలో మేమున్నప్పటికీ కూడా నా యేసయ్యా, ఈ లోకపు తుఫాను మా పైకి పడినను నా యేసయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవు నా తండ్రి. నీ యొక్క నామలో మేము ఉంటున్నాం నా యేసయ్యా. పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తే దేవుడవు నీవు నా యేసయ్యా. తుఫానులో చిక్కి నాయన మేము ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విడిపించే దేవుడవు నీవు నా యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో నా యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం నా తండ్రి. మీరే మా బలము, మీరే మా సమస్తము. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను
నా బలమంతా నీవేనయ్యా, నా జీవం నీవేనయ్యా, నా స్నేహం నీవేనయ్యా, నా ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా, నా జీవం నీవేనయ్యా, నా స్నేహం నీవేనయ్యా, నా ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా, तू मेरा बल है प्रभु, तू मेरा बल है प्रभु, तू मेरा बल है प्रभु, तू सर्व बल है प्रभु, उठती लहरों में डूबती नैया में, उठती लहरों में डूबती नैया में, तू ही है मेरा कप्तान, संग मेरे इस दरमिया, तू ही है मेरा कप्तान, संग मेरे इस दरमिया, तू मेरा बल है प्रभु, 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 तू सर्व बल है प्रभु, ना बलवंता नीवेनया, ना बलवंता नीवेनया, ना बलवंता नीवेनया, ना बलवंता नीवेनया. అవునేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, we tell you, O Lord, that you are our strength. ఈ లోకంలో నా యేసయ్యా, ఎట్లాంటి సమస్య అయినప్పటికీ కూడా నా తండ్రి, ఎలాంటి ఇరుకులైనప్పటికీ కూడా, ఇబ్బందులైనప్పటికీ కూడా మేము జయించగలుగుతాం. ఎందుకంటే జీవము గల మా దేవుడు మా తోడుగా ఉన్నప్పుడు, మా పక్షముగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి ప్రాబ్లం కూడా మమ్మలను నిరాశింపచేయదు. ఎందుకంటే మా జీవము గల అధిపతి మా దేవుడు, మా యెహోవా మా పక్షమున ఉన్నాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించే శక్తిని మీరు మాకు ఇచ్చినారు. కాబట్టి నా యేసయ్యా, మేము నీలో విజయం పొందిన బిడ్డలము, విజయంతో జీవించే బిడ్డలము. Thank you, Jesus. We thank you, Lord, for everything you have done for us. We are grateful to you. We are thankful to you, Lord. We just submit this time into your hand. In Jesus' mighty name we pray. Amen. I thank God for giving us this wonderful time to worship Him and praise Him. మన బలము,
మన సర్వము, మన శక్తి ఆ దేవుడు. ఆ దేవుడు మన పక్షంలో ఉన్నాక మనం ఈ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరిస్థితికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, జస్ట్ రిమెంబర్ that the God, the Most High, God the Almighty, God the Creator of heaven and earth is by your side. And when He is on your side, you have no need to fear about any situation. You have no need to fear about any circumstances of your life. Because God the Creator, He is with you and He is with me. With that, I know that we have had a wonderful time of worship, and it's important that we are going to meditate about the Word of God now. It's important that we are able to hear from Him what He is talking to us. So, we'll just close our eyes, we'll make a small word of prayer, and join along with me when we are making this prayer. Heavenly Father, thank you, Jesus. Thank you for everything you do for us, Father. ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి, నీ యొక్క రాకడ గురించి నా యేసయ్య మమ్మల్ని మేము నాయన సిద్ధపరచుకునే బాధ్యతను మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా యేసయ్య. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, మా జీవితంలో నా యేసయ్య నీకు విరోధమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా నా తండ్రి మీరు వాటిని తీసివేయండి నా యేసయ్య. సాతానుడు ఒకవేళ మా యొక్క హృదయాన్ని రాతి హృదయంగా చేసినట్టయితే నా యేసయ్య దాన్ని నాయన మీరు సాఫ్ట్గా చేసే దేవుడవు నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా హృదయాన్ని మా జీవితాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాను నా తండ్రి. You work in our hearts, oh Father. You work in our lives and help us to understand your word and your heart. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ వాక్యంను వినుచుండగా అపవాది దాన్ని దొంగిలించకుండా నీ యొక్క నాయన మంచి నేలపై ఎప్పుడైతే నా తండ్రి ఆ విత్తనం పడుతుందో that will be a blessing for us. అట్లాంటి మంచి హార్ట్ని, ఆ విత్తనాన్ని మంచి హృదయంపై పడే బాధ్యతని మీరే మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. All right. So, ఈ యొక్క సాయంకాల సమయంలో మనము yesterday we have meditated about the rapture. సాతానుడు ఈ లోకంలో ఏ విధంగా పనిచేస్తున్నాడు? What is he doing across the globe? How is he deceiving the people? How is he moving across the globe, trying to bring wrong things into the life of people, trying to make them live in blindness? We have meditated about all those things yesterday. And this evening, I just want to reiterate everything which we have heard yesterday. Try to relate. And then today we are going to meditate about a very important thing which says, how are we supposed to be at this point of time? A rapture ki మనము ఏ విధంగా మనం సిద్ధపరచుకోవాలి, దాని గురించి మనం మెడిటేట్ చేద్దాం. So, yesterday we have learned about deception, how the deceiving spirit comes and how the false teaching is trying to deviate the people of God, make them blinded to the heart of God. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విధంగా ఈ లోకంలో మూవ్ చేస్తున్నాడు, వాళ్ళ దేవుని యొక్క ప్రణాళిక మానవుని పట్ల ఏంటి, ఇదంతా కూడా అర్థం చేసుకోకుండా ఉండడానికి many people false teaching అనేది ఈ లోకంలో ఎన్నో వస్తున్నాయి. సో దాని నుంచి మనము జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. And then the distraction through worldly focus. Lot of things have come up in the world, lot of distractions have come up in the world, but how is it that we are supposed to take care of ourselves? We need to be working on that. We need to be understanding that. The third thing is about the spiritual lukewarmness, right? Our lukewarmness ni ఏ విధంగా Satan ఈ లోకంలో మన జీవితంలో తీసుకొని వస్తాడు. He is okay for us to be lukewarm, or he is okay for us to be cold, but he doesn't want us to be on fire, burning for Jesus with passion, with love. So God doesn't like people who are lukewarm. He said he will spit them out of his mouth. So it's very important that we understand. All right. And then mockery. If we see, there are a lot of people who are in the world right now denying Jesus, denying cross, trying to speak against the word of God, and దేవుని దూషించడము, దేవుని హేళన చేయడము, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో వాటిని చూసి మనము we should not be getting instigated, because God is the one who will take care of them, and these things will happen during the last days, during the end days. So don't worry about that. I think what we need to do is go before God
Let the testimonies come out through the lives of people. Let those things which God is doing across the globe, let people stand as witnesses, because only these witnesses can shut the mouth of mockers. So that's something which we have meditated. The fifth thing which we have meditated was about blinding, how Satan blinds the minds of people, how he always tries to basically deviate people and make them feel that God doesn't love them. God is like, okay with doing all religious kind of activities and all. So these are different things which are Satan tries to do in these last days to blind people. Slavery, bondage, addictions to slavery ga undadamu. Dani nunchi Satan is like trying to keep people in lousiness and in addictions and sin, being away from that. And fearing the presence of God in a good way, not the bad way. He is making people fear. So it's very important that we understand about all these things: deception, distraction, lukewarmness, mocking, sin, fear, all these things. He is using his strategies to keep people away from God. I think now the important thing which we need to be learning is how to prepare ourselves for the rapture. దేవుని యొక్క రాజ్యంను ఇన్హెరిట్ చేసుకునే బిడ్డల లోపల దేవుడు కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేశాడు. Lot of times we always say, this is not happening with me in my life, I'm doing this but something is not working out. Always we try to complain about God, we try to complain about how you're not able to experience the goodness of God in your life. Problem is not with God, problem is with we, the people. We are not the people who are understanding the expectations of God which he has for us. When we read 1 Corinthians chapter 6 verse 9 to 10, it says, do you not know that the unrighteous will not inherit or have any share in the kingdom of God? Do not be deceived. Neither the sexually immoral, nor idolaters, nor adulterers, nor effeminate, or by perversion, nor those who participate in homosexuality, nor thieves, nor the greedy, nor drunkards, nor revilers. These are the people whose words are used as weapons to abuse, insult, intimidate, and slander, nor swindlers will inherit or have any share in the kingdom of God. These people would not be able to have any share in the kingdom of God. Why is it mentioned share in the kingdom of God? దేవుని యొక్క కింగ్డమ్ లో ఏదైతే షేర్ ఉన్నదో అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేరు. Because it's very clearly written in the Bible, these are all the sinful lifestyles, these are all the spiritual distractions, and God doesn't want his people to be spiritually distracted. God doesn't want his people to be addicted to all these things, to be the slaves of all these wrong things which is mentioned over here. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం మన జీవితం పట్ల చాలా ఉన్నతమైనవి. And that's what we have been meditating every time when we read Galatians chapter 5 verse 19 and verse 21. Now the practices of the sinful nature are clearly evident. They are homosexuality, sexual immorality, impurity, sensuality, idolatry, sorcery, hostility, strife, jealousy, fits of anger, disputes, dissensions, factions that promote heresies, envy, drunkenness, riotous behavior, and other things like these. I warn you beforehand, just as I did previously, that those who practice such things will not inherit the kingdom of God. The Bible, you need to understand what he's teaching, what the Lord is teaching to us. Paul is very clearly mentioning that in 1 Corinthians, and again he is coming back to Galatians, because ఆ యొక్క టైంలో కూడా ఇట్లాంటివే మనుషుల జీవితాలలో ఉండే, అండ్ ఈ యొక్క టైంలో కూడా ఇట్లాంటివే మన జీవితాలలో కూడా ఉన్నాయి. మనం అనుకుంటాము కొన్ని చిన్నవి, gossiping, trying to break the peace in midst of people, trying to create trouble in midst of people, not being peacemakers. These are all the wrong things which God doesn't like. And he is telling, be against it. ఇట్లాంటివన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుని రాకడ వచ్చినప్పుడు నువ్వు దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండగలవా? No, you would not be able to. Only people who keep themselves away from all these distractions and who would wait for his coming are the people who would be able to be there in the rapture. Once the rapture happens, we learned yesterday that the tribulation period would start. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వాడుకోకపోతే నువ్వు ఆ ట్రిబులేషన్ పీరియడ్లో పడతావు. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో పడడం చాలా భయంకరం.
అప్పుడు నువ్వు యేసయ్య నన్ను బ్రతికించు, నాకు సహాయం చేయు అని నువ్వు అన్నా కానీ కూడా you would not be able to receive any help at that point of time, because that's a time of tribulation. When the Holy Spirit God is there in the world right now, when He is cautioning you, when He is teaching you, when He is making you understand how to prepare yourself, make use of this opportunity, because one day Jesus will come and He will take us all back, and people who are left behind would be isolated, and they will go through persecution greater than what we are seeing now. The first 3.5 years, it's going to be different. False, peace అనేది ఈ లోకంలో ఉంటుంది. But the next 3.5 years, that is dangerous period. The Antichrist will rise up. All the preparations are happening right now in the world. But don't fall in his hand, because at that time, the 666 will come. And when that comes, and the people of God who follow Jesus, they have the seal upon them, they would not be able to enter the kingdom of God. They would not be able to enter the heaven. So instead of going through all that suffering, better now you correct yourself. నీ యొక్క దారిని, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఈ యొక్క టైంలో కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము, నా జీవితంలో చిన్న చిన్న తప్పులే ఉన్నాయి, నేను పెద్ద తప్పులు ఏం చేస్తలేను. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే. Jesus, when He came into the world, He has set a different standard for His people. Before that, I want to talk about that. Before that, I want to make you all understand that we are created in the image of God. When God has created us, దేవుడు తన యొక్క character ని మన లోపల పెట్టిండు. That's the reason why it says in Genesis, you have been created in my image. God has made man in His image. In His image and we are more than the angels who are there in the heaven. That means దేవుడు ఏదైతే ఆ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో, ఏదైతే నేచర్ కలిగి ఉన్నాడో, దేవుని యొక్క వాట్ ఎవర్ హీ ఇస్, దట్ గాడ్లీనెస్, హీ ఎక్స్పెక్టెడ్ Adam and Eve also to live in that way. But the Satan has entered and he has destroyed that. But God, when Jesus has come, He has divinely came into the world, and He has taught us how to live that life which God has had in the time of creation. ఆ జెనసిస్ లో ఏదైతే దేవుడు మన జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ యొక్క ప్రణాళికని యేసయ్య ఈ లోకంలో 33.5 years He lived and He showed us how to live. He just didn't come to save us from our sin, but He has come to reveal the Father to us. He has come to reveal the truth to us. And He has come to destroy the works of evil. He has come to give us the eternal life. He has come to tell us how to repent and come back to God. And He has also come to teach us how to live in the Holy Spirit. We are all created in the image of God. మనని ఈ యొక్క లోకంలో మనము యేసుకి మన జీవితం ఇచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క క్యారెక్టర్ని మన లోపల బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ దానికోసము నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆ యేసయ్య చేతిలో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బి టఫ్. ఒక శిల్పి చేతిలో శిలను నేను అనే పాటను మనం పాడుకుంటాం, రైట్? ఆయన శిల్పి, ఆయన చేతిలో మనం శిల. ఒక శిల్పి ఆ శిలను చెక్కినప్పుడు when he is making that statue, it's not easy, because everything which is unwanted in that person's life, God will remove it. And when He is removing it, it's not easy, because you have to leave lot of things. You have to disconnect yourself from lot of the worldly related things. You have to change lot of things in your life, and you have to stop living the life in the old ways, and you have to start living the life in a new way. It's not easy, because నువ్వు ఎన్నో ఇష్టపడేటివి నువ్వు వదులుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ జీసస్ హ్యాస్ టాట్ us. ఒక హ్యూమన్ లెక్క, ఆ డివైన్ హ్యూమన్ లెక్క ఏ విధంగా బతకాలన్నది మనకి ఆ యేసయ్య ఆల్రెడీ నేర్పించింది. కానీ మనము ఈ లోకంలో పాపము, సాతానుడు ఏదైతే చేసినో వాటిలో బందీలమైపోయేసి ఆ బాండేజ్లో ఉండి we are not able to understand that divine purpose of God upon our life. So my dear brothers and sisters, I would like to recommend, I would like to encourage you all to set your life right in the sight of God. ప్రతి ఒక్క విషయంలో you need to think from the
God's perspective. ఒకవేళ యేసయ్య నా యొక్క పరిస్థితిలో ఉంటే, నా యొక్క సిచ్యువేషన్లో ఉంటే, how would Jesus respond? How would Jesus react? How would have Jesus handle this situation? You need to start understanding that. You need to start living in that way. Okay, if Jesus is in my place, he would have forgiven this person. If Jesus would have been in my place, he would not have been a slave to drunkenness. He would not have been slave to all the spirits of this world, like gossiping and all, which is all mentioned in Corinthians and Galatians. సో యేసయ్య ఈ లోకంలో ఏ విధంగా అయితే జీవించలేదో ఆ విధంగా మనం జీవించడము చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ వెన్ వి గో ఫర్దర్, ఎవ్రీ టైమ్ God is shaping you, remember that he is making you as masterpiece. ఒక మాస్టర్ పీస్ లెక్క మనము ఉండాలి అని అంటే ఒక సాక్రిఫైస్ అనేది మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ యేసయ్య క్రాస్ని మనం క్యారీ చేయాలంటే, ఈ లోకంలోని మనం విడిచిపెట్టి ఆ యొక్క భారాన్ని మనం మోయాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఆల్సో, బికాస్ హోలీ స్పిరిట్ విల్ మేక్ అ వే. Holy Spirit God is the one who can give you that strength to overcome all these things and to walk with God faithfully. And when we see in Matthew chapter 24 verses 42 to 44, I want you all to read it after that. It says, you be watchful and be with an expectant heart. Watchful ఉండడము, ఆయన రాకడ కొరకు మనం వెయిట్ చేసే బిడ్డలుగా ఉండడము చాలా ఇంపార్టెంట్. It says, therefore keep watch, because you do not know on what day your Lord will come. But understand this, if the owner of the house has known at what time of the night the thief was coming, he would have kept watch and would not have left his house be broken into. So you also must be ready, because the Son of Man will come at an hour when you do not expect him. No expect cheyani time lo ayese vastunnadu. Just imagine, ఆ ఏసీ వచ్చే టైంలో నువ్వు తాగుకుంటూ కూర్చోవడం, ఒకళ్ళ గురించి గాసిప్ చేసుకుంటూ కూర్చోడము, రైట్? ఒకళ్ళని హర్ట్ చేసుకుంటూ ఉండడము, ఐడోలేటరీలో, లస్ట్ఫుల్నెస్లో, నువ్వు ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండగలుగుతావా? యూ వుడ్ నాట్ బీ. గాడ్ వెరీ క్లియర్లీ says over here, these people are not the people who would enter the kingdom of God. Yes, Jesus has sacrificed himself for you and me, but it doesn't mean that you would take his cross for granted. It doesn't mean that you will take all the price which he has paid on the cross for granted. Once you give your life to Jesus, you need to take a U-turn. నీ పాపాల నుంచి నువ్వు U-turn తీసుకొని ఆ యేసయ్యని వెంబడించడం స్టార్ట్ చేయాలి. అది వెంబడించినప్పుడు ఈ యొక్క క్యారెక్టర్స్ అన్ని కూడా మన లైఫ్లో ఉండడము, ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ గాడ్ విల్ ఎక్స్పెక్ట్. Secondly, it says, stay spiritually alert and self-controlled. Manam ade First Thessalonians lo, if we have to read 5th chapter verse 2 to 6. It says, for you know very well that the day of the Lord will come like a thief in the night. So then let us not be like others who are asleep, but let us be awake and sober. Awakeness, అది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ విత్ అన్ ఎక్స్పెక్టెడ్ హార్ట్, బీయింగ్ అవేక్, ఆత్మీయ నేత్రాలని మనం తెరుచుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ యూ గో, కీప్ యువర్ స్పిరిచువల్ ల్యాంప్స్ ఫుల్. మనము 10 వర్షన్ స్టోరీ మనము విన్నప్పుడు ఆ ల్యాంప్ అనేది ఎప్పుడు కూడా నూనెతోటి నిండి ఉండాలి. అది నిండి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మతోటి నడవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ వుడ్ హెల్ప్ యూ టు కీప్ దట్ ఆయిల్ ఇన్ యువర్ ల్యాంప్. If the lamp lo oil ledu అని అంటే Jesus will come and he'll go and you would not even realize about it. But how to keep this oil? How to keep this oil every time full? It's through reading word, it's through reading Bible, it's through fellowship, it's living in the Holy Spirit. నిన్ను నువ్వు నీ యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, నీ యొక్క హృదయాన్ని పాపం నుంచి దూరంగా పెట్టుకుంటూ ఆ యేసయ్యలో జీవించడం చాలా ఇంపార్టెంట్. And again, when we see, it says in Revelation chapter 3 verse 10 and 11, since you have kept my commandment to endure patiently, I will also keep you from the hour of trial.
it says the hour of trial, and it talks about the endurance and being patient. ఎంతో మంది ఈ లోకంలో వస్తారు. 2000 years బ్యాక్ చెప్పిండు జీసస్ నేను వస్తున్నా మళ్ళీ అని చెప్పేసి, బట్ టిల్ నౌ హీ డెంట్ కమ్. That's how people will fill your mind with lies. And there are a lot of people who will mock his people, saying that Jesus said that he would come long back. Where is he? ఇట్లాంటి క్వశ్చన్స్ బిలీవర్స్ కి ఎంతో మంది వస్తున్నారు. దానివల్ల బిలీవర్స్ ఏమవుతున్నారు అంటే, ఓకే ఏసే రానికి ఇంకా టైం పడుతుంది, ఓకే ఏసే వస్తడం లేదు, ఏసే వచ్చే లోపల ఏమైపోతుందో ఏమో. ఇట్లాంటి రాంగ్ థింగ్స్ ని సేటన్ మనుషుల లోపల తీసుకొని వచ్చి వాళ్ళని మళ్ళీ పాప మార్గంలో వెళ్ళడానికి అది it will direct them into that. So it's very important that we are enduring ourselves. It's very important that we are remaining faithful till Christ comes back. Live a life where every day you're prepared, thinking that God will come today, and if he is coming today, I need to be ready for him. I cannot be sinning, I cannot be doing wrong things. ఆ యొక్క ఫియర్ నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, that is the time you would be there in that group. And 1 Peter chapter 5 verse 8 it says, ఈ లోకంలో అపవాది గర్జించు సింహము వలె తిరుగుతా ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. And it says, be alert and of sober mind. Your enemy, the devil, prowls around like a roaring lion, looking for someone to devour. Because every time he is trying to see ఎవరిని మృంగాల అన్న ఆ యొక్క anticipation తోటి అది every time he is waiting. So be careful as people of God. Don't take Jesus for granted. Don't get into the worldly related things and activities and forget that Jesus is coming soon. Some people don't even know about second coming. Some people don't even know about rapture. అంత బ్లైండెడ్ గా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. కానీ యేసయ్య చెప్పిండు, he is coming soon and that time is very near. Prepare yourself. I want to talk about few things which Jesus came and changed everything which was there in the Old Testament. Some of the things which were there in the Old Testament, the 10 commandments. మనం అనుకుంటున్నాం ఒకరిని చంపుతనే నేను తప్పు చేసినాను అన్నట్టు, కానీ when Jesus has come into the world, he has changed everything. I will give you a glimpse at a very high level, but I think that's something which we could meditate in the further days. The 10 commandments which was written in the Bible, మోసెస్ త్రూ మనకి ఏదైతే వచ్చిందో దాని అన్నిటినీ కూడా ఆ యేసయ్య వచ్చి మనకి ఇంకా దానిని ఎలా చేయాలి, he has made it more strict. The first commandment which says you have no other gods before me. It says in the New Testament, it says love the Lord with all your heart, love the Lord your God. నాకు మించి ఈ లోకంలో నీకు ఏ దేవుడు కూడా ఉండదు అని ఆ దేవుడు మనకి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పిండు. బట్ ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ వచ్చేటప్పటికి జీసస్ ఇస్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. గాడ్ ఇస్ నాట్ జస్ట్ యెహోవా, గాడ్ ఇస్ నాట్ జస్ట్ జీసస్. ఈ లోకంలో నువ్వు ఏదైనా కానీ దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే యు ఆర్ వర్షిపింగ్ దట్. సో దట్ ఇస్ సంథింగ్ విచ్ వి నీడ్ టు రిమెంబర్. ఇస్ దేర్ ఎనీ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఇస్ టేకింగ్ ప్రయారిటీ more than God? Phone can be an idol, a girlfriend can be an idol. Your family, if you're loving them more than God, and you're leaving God and you're doing wrong things, then we need to be careful and we need to change our way. Prioritize God, and then God will help you to fulfill all your responsibilities and love your family as well. So ఈ లోకంలో ఒకవేళ నీకు దేవుని కంటే ఎక్కువ ఎవరు ఉన్నప్పటికీ కూడా go before God, ask God for forgiveness and tell God, you are my God. And నీ తర్వాత నీ లోకంలో ఏదైనా వస్తారు, no mobile, no drunkenness, no gossiping, these are not my idols, right? And then there's no other idols అనేటివి, images అనేటివి మన జీవితంలో ఉండడమో దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో చేసుకున్న ఏదైనప్పటికీ కూడా అది ఐడల్ అవుతుంది. Not just like the materialistic things in your mind. If there's anything which is taking priority over God, that is an idol. Come out of that. And again it says, do not take the name of the Lord thy God in vain. So Jesus, when he came, he said, let your S be yes. మనం ఎన్నో సార్లు ఒక తప్పుని కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్పకుండానే ఎన్నో అబద్ధాలు ఆడతాము, థింకింగ్ దట్ ఐఎమ్ నాట్ లైయింగ్.
But Jesus, when he came, let your yes be yes. If you have done something wrong, accept, say a yes and just leave. నువ్వు ఈ లోకంలో ఒక తప్పుగా నువ్వు ఉంటావేమో, కానీ దేవుని దృష్టిలో God will be happy because you have accepted your mistake. So it's very important that we need to ensure that our yes is yes and a no is a no. And again, when it comes to the fourth verse, keep the day of the Lord, the God, the Sabbath day holy. When it comes into the New Testament, Jesus is the Lord of the Sabbath. Rest in Him. Old Testament లో ఎంతో మంది ఆ కవెనెంట్ లో జీవించిన వాళ్ళు సండే ఒకటే ఒక సాబాత్ ని ఫాలో అయ్యి దేవుని వర్షిప్ చేస్తుండే. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ జీసస్ హిమ్సెల్ఫ్ కేమ్ ఇంటూ అవర్ లైఫ్. ఆ యొక్క టైంలో టెంపుల్ లో దేవుడి ప్రెసెన్స్ ఉండే. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. So you need to keep yourself holy every second and every day of your life. Not just on Sundays going worshiping God and coming back. Every day you need to worship God. And fifth commandment, it says honor your father and mother. And here in the New Testament, Jesus also said the same thing. Honor your father and mother. Though he was on the cross, he still remembered Mary. He still was thinking about her. He still was thinking about how she would be after he is going back. So our responsibility ni, than your disciple kitchen. So we need to take care of our father and mother. We need to honor them. Do not kill. Ikkada Old Testament lo చంపడము అని అంటే ఒక కత్తితో ఒకరిని చంపితే చంపడము. బట్ న్యూ టెస్టమెంట్ లో వెన్ జీసస్ హస్ కమ్, హీ సెడ్ డు నాట్ ఈవెన్ హేట్ ఆర్ బీ యాంగ్రీ వితౌట్ కాజ్. అంటే ఒకళ్ళని నీ మాటలతో చంపిన, నీ మైండ్ లో ఉన్న నెగటివ్నెస్ తోటి చంపిన, దట్ ఈస్ కిల్లింగ్. ఎన్నోసార్లు we want to come out of our anger. ఒక యాంగర్ ని మనము బయటికి తీయడానికి, మన యొక్క వీక్నెస్ లో మనము సెల్ఫ్ కంట్రోల్ లేకుండా యాంగర్ ని మనం బయటికి తీసుకురావడానికి what we do is we try to speak about a person. We want to hurt him with our words. That is also killing. You're killing a person through your words, because your words are very powerful. Though he is physically not being hurt, but in his mental way or in his heart is being killed. So Jesus doesn't want us to be like that. Do not commit adultery. Old Testament lo adultery is what you would do, in physical ga chesetidi. But in New Testament, when it comes, do not even lust. That means no mind lo kuda okalani tappuga aalochinchadu, a lustfulness lo jeevinchadu, okalani tappu drushti toti chudadu. So everything has become very strict, because Old Testament lo everything was related to the world, physical. But in New Testament everything is heart, mind, soul, spirit. So your mind lo kuda okalini oka tappu drushti toti, lustfulness toti chudadamo is. So keep yourself holy, keep yourself away from all the lustfulness of this world. Do not steal. And in the New Testament, Jesus has set another example. He said, give freely, be generous. నిన్ను నువ్వు దేవునికి ఇయ్యడంలో ఆర్ ఇతరులకు ఇయ్యడంలో ఒకరికి హెల్ప్ చేయడంలో రిస్ట్రిక్ట్ చేసుకున్నావు అంటే that it is equally that you are trying to keep everything by yourself. Stealing అంటే ఏంది? ఒకరి దగ్గర నుంచి తీసుకోవడము, వాటిని దొంగిలించి నీ దగ్గర పెట్టుకోవడము. కానీ ఇక న్యూ టెస్ట్మెంట్ లో వచ్చినప్పుడు జీసస్ ఏం మాట్లాడుతున్నా అంటే, నీ దగ్గర ఉన్నది ఇతరులకి ఇయ్యకపోవడం, హెల్ప్ చేయకపోవడం కూడా ఇట్స్ లైక్ అ స్టీలింగ్. Right? And here in the 9th commandment it says, do not lie, bear false witness, speak the truth. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో నువ్వు అబద్ధము ఆడడము, ఫాల్స్ విట్నెస్ లెక్క ఉంటేనే అది లై అని అంటుంది. బట్ ఇక న్యూ టెస్ట్మెంట్ లో హిస్ సేయింగ్, నువ్వు నిజం చెప్పకపోవడం కూడా ఈక్వల్ టు లైయింగ్. Let it be a yes, let it be a no if it is not, as we have read earlier. So be careful, don't lie, don't bear false witness, and speak the truth. If you're not speaking the truth, that is not the standard and the principle of the kingdom of God. Last commandment, it says do not covet. In the New Testament it says store up treasures in the heaven. Life does not consist of the possessions. So our earthly desire nunchi heavenly commitment ki manamu velladamu chaala important. Things of this world ni pattukoni undadam kuda ఓల్డ్ టెస్ట్మెంట్ లో తప్పు అయితే, నీ యొక్క ధనాన్ని నువ్వు పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికే యేసయ్య మనతోటి మాట్లాడింది. That's what he says in Matthew chapter 6 verse 19 to 21. So there are a lot of things which have got changed in the New Testament. So our life, our heart, the way we live in this world,
God has set a standard because these are all the divine principles of God, and that's how He wants us to live. So this is how you prepare yourself. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు వేచుకొని ఉండడము. That is very important in these last days. So can we just close our eyes this evening? Can we ask our God to help us to be watchful of the days, to be watchful of Satan's tactic against us, to be watchful about what is happening around us, and preparing ourselves, saying a no to the sin, saying a no to the sinful things which are written in the Bible, and keeping ourselves pure and holy, so that one day when He is coming on the clouds, you're there in the rapture. You should be able to see His coming with your eyes. Don't sleep. Don't be living in that laziness. Don't be living in that blindness. ఈ సాయంకాల సమయంలో we need Holy Spirit, God's strength and power to live with all these characteristics. So can we go to Holy Spirit God and ask Him to give us and help us? Heavenly Father, we thank you, Lord, for this wonderful time. Lord, I pray and I ask you this evening, oh Lord, thank you for everything you're doing for us. దేవా, మీరు నాన్న మమ్మలను మా జీవితాలని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కావలసిన శక్తిని మీరు మాకు ఇవ్వండి నా యేసయ్య. ఈ రాత్రి కాల సమయంలో నా యేసయ్య, మా జీవితంలో నీకు విరుద్ధమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా నా తండ్రి, అవి మీరు మా జీవితంలో నుంచి తీసివేయండి నా యేసయ్య. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఆఫ్ దిస్ వరల్డ్, the fruits of the flesh, the fruits of this world, you remove it from our life and help us to prepare ఒక ప్యూర్ వెజల్గా, ఒక ప్యూర్ పర్సన్గా నీ యొక్క రాకడలో మేము ఉండడానికి మీరు మాకు సహాయం దాయిచ్చిన తండ్రి. ఎత్తబడి గుంపులో ఉండడానికి మీరు మాకు సహాయం దాయిచ్చిన తండ్రి. వీటన్నిటి నుంచి మేము జయించి బయటికి రావడానికి కావాల్సిన శక్తిని మీరు మాకు ఆల్రెడీ ఇచ్చిన నాయసయ్య. ఆ శక్తిలో జీవించడానికి మీరు మాకు విజ్డమ్ని దాయిచ్చండి నాయసయ్య. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు తెలుపుకుంటున్నా యేసయ్య. మా జీవితంలో ఆ మార్పును మీరే తీసుకురమ్మని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. Right. I thank God once again for giving us this wonderful time to worship Him, praise Him, and listen to the Word. It is chala important. In Lenten days, when we are spending time with God, it's not just about going and asking God to give me this, give me that. By next Lente, నాకు ఇది కావాలి దేవా, నాకు ఇది కాదు. మన జీవితంలో మనము మన యొక్క హృదయాలని దేవుని యొక్క రాకడకు ప్రిపేర్ చేసుకోవడం, మన జీవితాలని ఆ యేసయ్య రాకడకు ప్రిపేర్ చేసుకొని ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండుట చాలా ఇంపార్టెంట్. One day we will see Him coming on the clouds, and our desire is to be there with Him in those clouds. Can we live with that desire this world and come out from all the bondages of this world, all the sinful things of this world? I'm definitely sure that God, when you seek God, God will help you and He would help you to overcome. Tomorrow we're going to meditate about a very important thing. ఈ యొక్క రాకడలో దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటి? How is God preparing the church for His coming? What is the expectation of God for the church at this point of time before He comes? And what is God doing with the church so that we'll be able to prepare ourselves for His coming and be there in the rapture? So ఈ యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల, మన ఈ చర్చ్ పట్ల, ఈ లోకం పట్ల ఏమున్నదు, మనం ఏ విధంగా మనని మనము ఆ యొక్క పొజిషన్కి తీసుకురా వచ్చి ఉండాలి, దీని గురించి మనం మెడిటేట్ చేసాం. సో విత్ దాట్ ఐడ్ లైక్ టు ఎంకరేజ్ యు ఆల్, మెడిటేట్, go look into your heart and prepare yourself, and we'll come back again tomorrow and we'll spend beautiful time in worship and praise. I thank God for giving us this wonderful time. Have a blessed dreams and have a good night. Thank you so much.